నా ప్రాణం పోయేలోపు, నేను ప్రాణం పోయినా నా చివరి వరకు కూడా నేను ప్రజలకు మేలు, నా దేవుని రాజ్యానికి నేను మేలు చేయాలి. హల్లెలూయా. ఆయన 2 months చచ్చిపోయాడంట. పాస్టర్ గారు ఆ ఇల్లు, ఆయనకి ఆ కారు మొత్తం అమ్మి 3 చర్చిలు కట్టారు. అందులో ఒక చర్చ్ హిందూపూర్ దగ్గర ఉన్నటువంటి ఒక చోట కట్టారు. నేనేమంటున్నాను తెలుసా, చివరి ప్రాయం, చివరి క్షణంలో కూడా ఆ వ్యక్తి ఇస్తూనే ఉన్నాడు. ఇది నిజమైన క్రైస్తవుడు అంటే. యేసుక్రీస్తు ప్రాణాన్ని విడిచేటప్పుడు కూడా, ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత కూడా బ్రతికున్నాడా చచ్చిపోయాడా టెస్ట్ చేయటానికి ఆ యొక్క శతాధిపతి, ఆ యొక్క వ్యక్తి బల్లెంతో యేసుక్రీస్తు డొక్కలో నుంచి గుండెల్లోకి బల్లెంతో పొడిచాడు. ఆ బల్లెంతో పొడిచినప్పుడు ఆయన నీరు, కొద్దిగా రక్తం ఏమైందంట, చింది బయటకు వచ్చింది. ఈ పొడిచినోడికి ఒక కన్ను గుడ్డి, ఒక కన్ను గుడ్డి. ఆ నీళ్ల తుపర వచ్చి ఈ కంటి మీద పడింది. వెంటనే వీడి కన్ను ఏమైంది, తెరపడింది. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ జీసస్ హీల్డ్ హిస్ పీపుల్. జీసస్ హీల్డ్ ద ఎనిమీ. ఆయన పొడిచిన వాడిని స్వస్థపరిచాడు. దట్ ఈస్ క్రైస్ట్. అది క్రీస్తు అంటే. అది క్రీస్తు అంటే. ఆ క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా చివరి శ్వాస వరకు నువ్వు నేను రక్షణార్థమైన బావిలే గాని చెత్త కుండీలో కాదు. స్తోత్రం, హల్లెలూయా. చెత్త కుండీలం కాదు. చివరి ప్రాయం వరకు కూడా మన ప్రభు కొరకు మనం ఏం చేయగలగాలో, ఆయన చివరి శ్వాస వరకు ఏం చేశాడో మనం కూడా దాన్నే చేయాలి. ఈ మీటింగ్స్ లో, ఈ సభల్లో ప్రతి ఒక్కరూ మీరు గుర్తుంచుకోవలసిన విషయం, చెక్ యువర్ వెల్స్ నౌ. మీ బావుల్ని చూడండి. మీ బావుల నీటి సాంద్రత, నీటి మట్టం ఎలా ఉంది? ఊటలన్నీ కూడా రివైవ్ అయి ఉన్నాయా? చక్కగా పనిచేస్తున్నాయా? లేక నీళ్లు ఆగిపోయినాయా? చూసుకొని ఈ సభల ద్వారా ప్రతి బావి ఏమవ్వాలి? చెక్ చేయబడాలి. ఏది పూర్తి చేస్తుంది? ధనాశ పూర్తి చేస్తుందా? లోక పాపాలు పూర్తి చేస్తున్నాయా? శరీర కోరికలు పూర్తి చేస్తున్నాయా? సంసారంలో కామాతురత పూర్తి చేసినట్లు, లేకపోతే మద్యపానం పూర్తి చేసినట్లు మీ జీవితాన్ని పూర్తి చేది ఏది, ఎవరు? ఒక్కసారి చూసుకొని ఈ రోజున దాన్ని సెట్ చేసుకోవడం చాలా మంచిది.